వీటి కోసమేనా వెతికేది? వదినా, నువ్వు ఆద్య బట్టల కోసం వెతుకుతున్నావా? ముఖ్యమైనవి అంటే చాలా ముఖ్యమైనవి పార్వతి. ఆదికి ప్రాణం లాంటివి. ప్రాణం సీను కాదా? ఓ వదినా, ఇవి వాళ్ళమ్మ సీడీలు కదా, ఇవెందుకు వదినా? ఎందుకా? దాని ప్రాణం దీంట్లో ఉంటుంది కాబట్టి. వదినా వదినా, ఏం చేస్తున్నావు వదినా? ఆద్య వాళ్ళమ్మ జ్ఞాపకాలవి, వాటిని ఎందుకు విరగొడుతున్నావు? ఇవి విరగ్గొడితే ఏమవుతుంది? తల్లి జ్ఞాపకాలు విరగ్గొడితే ఆది కోపం వస్తుంది కదా. వదినా, నువ్వేం చేస్తావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు అవి ఎవరు విరగొట్టారో అని గొడవ గొడవ చేస్తుంది. నాకు కావాల్సింది అదే. అది గొడవ చేస్తుంది, చివరికి మా ఇద్దరిని ఇరికిస్తావా ఏంటి? ప్రతిసారి నీ ఐడియాలకి అదో నేనో బలవుతున్నాం. ఈసారి మీకు ఆ భయం లేదు. ఎవరు చేశారు అంటే నేనే చేశానని నా మీద మీరు చెప్పండి. అమ్మా, నువ్వు చేసావని చెప్పాలా? వదినా, నువ్వే ఈ పని చేసావని తెలిస్తే అసలు ఆద్య ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? వదినా, వాళ్ళమ్మ అంటే ప్రాణం ఆద్యకే. ఈ జ్ఞాపకాలు పాడు చేసినందుకు కోపంతో ఏమైనా చేస్తుంది. ఆ కోపమే నాకు కావాలి. అది నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపోవాలి అంటే మన పెట్టుబడే దాని కోపం. అందుకే వీటిని నేనే విరగొట్టానని చెప్పండి. ఇది వినగానే కడుపు మంటతో అది నా మీదకి రావాలి, నాతో గొడవ పెట్టుకోవాలి. వదినా, అది నీతో గొడవ పడితే నీకొచ్చే లాభమేంటి చెప్పు? ఇవి ముక్కలైనట్టే దాని ప్రేమ, పెళ్ళి అన్నీ ముక్కలైపోతాయి. ముందు ముందు మీరే చూస్తారుగా. చూడు, నా సర్టిఫికేట్స్ నీ ఫైల్లో పెట్టిన దానివి మళ్ళీ ఎందుకు మార్చావు? నువ్వు నీ సర్టిఫికేట్ని నా ఫైల్లో పెట్టి తీసుకువెళ్తున్నావు. ఏం చెప్పిన అబద్ధాలే, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. నీ సర్టిఫికేట్స్ వల్ల, కేవలం నీ సర్టిఫికేట్స్ వల్ల ఈరోజు చీటర్ అనిపించుకున్నాను. లైఫ్ లాంగ్ గుర్తుండాలని నా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసి రెడీ చేశాను. అమ్మా, అమ్మా.
ఆద్య 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 ఏమైంది ఆద్య ఆద్య ఏమైంది ఆద్య ఆద్య పెద్దమ్మా ఏమైంది ఆద్య ఆద్య ఏమైంది పెద్దమ్మా మమ్మమ్మ ఏంటమ్మా ఇది ఏమైందో చెప్పకుండా అలా ఏడుస్తూ ఉంటే ఎలా అర్థమవుతుందా ఆద్య? ఒక్కసారిగా అలా అరిచేసరికి ఏమైందో ఏంటో అని భయపడ్డాం. అమ్మా ఆద్య చెప్పమ్మా ఏమైంది? అవేంటవి? ఇవి ఇవి మా మమ్మ జ్ఞాపకాలు. మమ్మ గుర్తుగా వీటిని జాగ్రత్తగా దాచిపెట్టాను. వీటిని ఎవరు విరగొట్టేశారు? పడితే పగిలిపోవా ఏంటి? జారి కింద పడి పగులుంటాయి. లేదు, వీటిని లోపల జాగ్రత్తగా దాచిపెట్టాను. వీటిని ఎవరో తీసి పగలగొట్టేశారు. పెద్దమ్మ చూడు, పెద్దమ్మ చూడు. ఎవరు చేశారు ఈ పని? ఏం తెలుసు? ఎవరికి తెలియకుండా ఎలా జరుగుతుంది? ఆద్య జాగ్రత్తగా దాచుకున్న సిడీలు బయటికి ఎలా వచ్చాయి? అసలు ఎందుకు విరిగిపోయాయి? పార్వతి చెప్పు, ఎవరు చేశారు? ఇది నీ పనేనా? అయ్యో, నాకేం పాపం తెలీదు. పద్మ, నిజం చెప్పు. నువ్వేనా వీటిని విరక్కొట్టింది? చెప్పు పద్మ. అవును, నేనే వెరుక్కొట్టాను. అత్తయ్య, మీరు విరగొట్టారా? ఇవి మా మమ్మ జ్ఞాపకాలు అత్తయ్య. నాకు ఏ కష్టం వచ్చినా ఇవి చూసుకుంటే మా మమ్మ నాతో ఉన్నట్టుంటుంది. మా అమ్మ నాతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఇవి విరగొట్టాలని మీకు ఎందుకలా అనిపించింది? వీటి మీద మీకు ఎందుకంత కోపం అత్తయ్య?
మీ అమ్మ ఇచ్చిన బంగారం మార్చిందని జాతకాల గురించి గుర్తుల గురించి అంతగా మాట్లాడేవే ఆ నీతులని ఇప్పుడు ఏమయ్యాయే? అసలు సీడీలు పగల కొట్టాల్సిన అవసరం నీకేం వచ్చింది? అవి ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే పగలు కొట్టాను. నీకు ఇష్టం లేవని తనకిష్టమైన నువ్వు పగల కొడతావా? ఇదేం పద్ధతి అక్క? చూడు ఆద్య ఎంత బాధపడుతుందో. ఇష్టం లేని మనుషులు కళ్ళ ముందుంటేనే కాదు, వాళ్ళ జ్ఞాపకాలు కళ్ళ ముందున్నా తట్టుకోలేం, అందుకే పగలు కొట్టాను. మనిషి లేకపోయినా గుర్తుగా దాచుకునేది వాళ్ళ జ్ఞాపకాలని. వాటిని కూడా ద్వేషిస్తే ఎలా పద్మా? ఏంటొదినా? అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. జరిగింది మర్చిపోయారా? మొన్నటి వరకు వాళ్ళ అమ్మన్నా తన ఆలోచనలన్నా ఎవరికీ పడేది కాదు. ఈ రోజు మీరు ఇవన్నీ మర్చిపోయారేమో. నేను మర్చిపోలేదు. మా అమ్మ మీద నీకంత కోపం ఎందుకు అత్తయ్య? మీ అమ్మ కాబట్టి నీకు ప్రేమ ఉంటుంది. నీకే కాదు, ఏ బిడ్డకైనా తల్లి మీద ప్రేమ ఉంటుంది. కానీ మీ అమ్మ చేసిన పనికి అవమానాలు పడింది మేము, బాధపడింది మేము. తన జ్ఞాపకాలు నీకు ఆనందాన్నిస్తాయేమో, మాకు గుండెలు మండే బాధనిస్తాయి. చిన్నపిల్లవి నీకేం తెలుసని తన మీద కోపాన్ని నీ మీద ఎప్పుడూ చూపించలేదు. అందుకే నిన్ను నా కోడలిగా చేసుకోవడానికి కూడా కాదనలేదు. కానీ నువ్వు ఆ సీడీలు ఇంట్లో పెట్టుకుని అవేవో కానీ నువ్వింకా మా అమ్మ అంటూ నువ్వు వాటిని నట్టింట్లో పెట్టుకుని పూజిస్తుంటే అందులో మీ అమ్మ ఉంది అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోయాను. ఇంతకు ముందు నువ్వు ఎవరో, కానీ ఇప్పుడు నువ్వు నాకు కాబోయే కోడలివి. నా ఇంటి కోడలిగా నా ఇష్టాలని గౌరవిస్తూ నా ఇంటికి రావాలి. మాకిష్టం లేని నీ ఇష్టాలని మోసుకొస్తాను అంటే ఎలా? అందుకే కాబోయే అత్తగా నాకు ఇష్టం లేని ఈ జ్ఞాపకాలని విరిచేశాను. ఇలా మాట్లాడడం మా వదినకు కూడా బాధగా ఉండొచ్చు, చెల్లెలు కాబట్టి. కానీ ఆ చెల్లెలు చేసిన తప్పేంటో, తన వల్ల మేం పడిన బాధలేంటో తెలుసు కాబట్టే ఏం మాట్లాడలేక మౌనంగా ఉంది. ఆద్యా, వదిలేయమ్మా. మాకు నువ్వు కావాలి. మా కోడలిగా రాబోతున్నావు. కొత్త జీవితంలోకి వచ్చేటప్పుడు మమ్మల్ని బాధ పెట్టే ఈ పాత జ్ఞాపకాలు ఎందుకు?
నీకు జ్ఞాపకాలే కావచ్చు, కానీ మా గుండెల మీద గాయాలవి. అందుకే రేపు నా కోడలు వయ్యాక వీటి వల్ల మన మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కాబోయే అత్తగా వీటిని విరగొట్టాను. ఇది కూడా నీ మీద ప్రేమేనే, అర్థం చేసుకో. మీరు మీ బాధల గురించి చెప్తున్నారు. మీకు దూరంగా మా మమ్మ కూడా అంతే బాధపడింది. మీరందరూ ఒక్కటిగానే ఉన్నారు. మీకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయింది మా మమ్మనే కదా. అయినా ఈరోజు మా మమ్మ ఈ లోకంలోనే లేదు. చనిపోయాక కూడా ఇంకా మీ కోపం చల్లారా లేదా? ఎలా తీరుతుంది? ఎలా తీరుతుంది? అది చేసింది తప్పు కాదే, క్షమించి వదిలేయడానికి నేరం, క్షమించలేని నేరం. పెళ్లి చేసుకునే చివరి క్షణం వరకు ఏమీ మాట్లాడకుండా చెప్పా చేయకుండా మరొకటితో వెళ్లిపోయిన ఆ తిరుగుబో సీనయ్య, ఏంటి నువ్వు చేసింది? మరి మా అమ్మ మీద చెయ్యెత్తితే చూస్తూ ఊరుకోమంటారా? పద్మ ఏమందో తెలుసా నీకు? ఏమన్నా సరే చెయ్యెత్తుతుందా? కాబోయే అత్తగా మా అమ్మకనే హక్కుంది. సీను, తల్లినంటే బిడ్డ కోపం రాదా? ఏంటి మామయ్య మీరు తన వైపు మాట్లాడతారు? తనకి వాళ్ళమ్మ ఎక్కువైతే నాకు మా అమ్మ ఎక్కువ కాదా? అరే సీను, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావేంట్రా? అవసరం లేదు నాన్న. అమ్మ ఏదైనా అనుండొచ్చు, అందుకని అమ్మ మీద చేయి లేపుతుందా? ఆద్య, నువ్వు పెరిగిన చోట ఇది తప్పు కాకపోవచ్చు, కానీ ఇది ఇండియా. ఇక్కడ ప్రేమలు అభిమానాలు ఎంత ఎక్కువ ఉంటాయో పెద్దవాళ్ళ పట్ల కూడా గౌరవ మర్యాదలు అంతే ఎక్కువ ఉంటాయి. వాటి గురించి నీకు తెలీదు. అసలు నీకెవరంటే గౌరవం ఉంది? నా మీద ఉందా అంటే లేదు. నేనేం చెప్పినా నీకు లెక్కలేదు, నా మాటకి విలువ లేదు. నీకు నచ్చినట్టుండడమే నీకు తెలుసు. మా అమ్మ మీద చెయ్యెత్తాలన్న ఆలోచన నీకొచ్చినప్పుడు నేనేమనుకుంటానో అన్న ఆలోచన రావాలి. ఆ ఆలోచన రాలేదంటేనే అర్థం అవుతుంది నేనంటే నీకున్న అభిమానం ఏంటో. ఇంకొకసారి మా అమ్మనే కాదు, ఈ ఇంట్లో ఎవరితో ఇలా ప్రవర్తించినా చూస్తూ ఊరుకోను. రామా. రే, ఏంట్రా పాపం ఆద్యని అలా కొట్టేశావు? తప్పురా. నా మీద ప్రేమతో ఆద్యని బాధ పెడతావా? ఆద్య, ఏమనుకోకమ్మా. అమ్మా, ఇంకా తనతో మాట్లాడేంటమ్మా, రా.
కదా. అచ్చా ఊరుకోమ్మా.